సదన్ డివిజన్ సింగరేణి వాంబే కాలనీలో సీసీ రోడ్డు వేయకుండానే రోడ్డు వేసినట్లు చూపించి 10 లక్షల రూపాయల బిల్లులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్కు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నేడు జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కార్యాలయం ముందు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్లతో పాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగం శ్వేత మధుకర్ మాట్లాడుతూ పనులు చేయకుండానే ఉన్నతాధికారుల అండతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 4 ఏళ్లుగా జరిగిన పనులపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. भारत माता की जय। भारत माता की जय। నాలా 10 కోట్ల వరకు వచ్చింది. అది ఈ జోనల్ ఆఫీస్ నుంచి కాదు, అది మేము మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లల్లో దాని చర్చ లేపి దాని గురించి ఇచ్చారు. అది కూడా అది కూడా ఇప్పటికీ నటక, ఇంకో వర్క్ స్టార్ట్ కావాలి, అది కూడా స్టార్ట్ అవుతలేదు. మీకు ఇంకా 10 కోట్లు ఇస్తారు. అది కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చింది కాదండి, మీరు చెక్ చేసుకోండి. జోనల్ ఆఫీస్లో లెటర్ రైట్ కార్పొరేటర్ గారిది ఉంటుంది. మీకు ఏ రోజు ఎమ్మెల్యే గారు లెటర్ రాసింది ఐఎస్ఎం డివిజన్లో ఫండ్స్ ఇవ్వలేరు ఇప్పటి వరకు. ఒక్కసారి ఎంపీ గారు ఫండ్ వచ్చింది కమిటీ వాళ్ళకి, దాని తప్ప మరి అదే అంటున్నాను, ఇదే వ్యవస్థ వీళ్ళది వివక్ష చూపిస్తున్నారు. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము ఈరోజు జోనల్ని అడిగేది ఏంటంటే, మీరు పక్షపాతం చూపించకండి, ఓల్డ్ సిటీని ఎప్పటికైనా న్యూ సిటీగా చూడాలని మా ఆకాంక్ష, అది నెరవేర్చండి. ఇప్పుడు ఎంపీ గారు ఉండి కూడా ఓల్డ్ సిటీని ఎప్పటికీ ఓల్డ్ సిటీగానే పిలుస్తున్నాం. ఒక్కసారి మనకు ఒక మెట్రో కూడా తెలియకపోయినరు. మీరు ఎంపీ గారు నేను అడిగేది ఇది ఒకటి, ఇన్ని ఇయర్స్ నుంచి వారు ఎంపీగా ఉన్నారు, ఒక్కసారి మన ఓల్డ్ సిటీని మనం న్యూ సిటీగా చూడాలని మా ఇక్కడ ఉన్న అందరం కోరుకుంటున్నాము. చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు భాగ్యనగర్ జిల్లా ఈ యొక్క ధర్నాకు పూనుకుంది. అదే రకంగా దశాబ్దాల కాలం నుండి ఎంఐఎం పార్టీ పాత నగరంలో తిష్ట వేసి మరి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు అభివృద్ధి పరచకుండా పాత నగరాన్ని వివక్షతకు గురి చేస్తున్నటువంటి ఎంఐఎం పార్టీని కూడా ఇవాళ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మేము హిందువులుగా మైనార్టీలుగా ఈరోజు వివక్షతకు గురవుతున్నాం. కేవలం హిందువులు అనే నెపంతో హిందువులు ఉన్నటువంటి బస్తీల్లో ఏ మాత్రం డెవలప్మెంట్ లేకుండా మరి మా మీద వివక్షత చూపిస్తున్నటువంటి మరి ఎంఐఎం పార్టీ ఒకవైపు అయితే, ఒకవైపు అధికారులు కూడా ఈ యొక్క వైఖరిని మేము నిరసిస్తూ ఈరోజు యొక్క ధర్నాకు పూనుకున్నాం. భారత్ మాతాకి జై.